ఏంటి రమ్మన్నావు కూర్చోకుండా ఏంటి ఏం చేస్తావు సార్? రికార్డ్స్, గ్రాసులు, షేర్లు, అసలు ట్విట్టర్ మొత్తం షేక్ సార్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అవునయ్యా, నువ్వు ఇంత మంచి సినిమా తీసి ఇంత పెద్ద హిట్ ఇచ్చి వచ్చినటువంటి వీటికి నువ్వు ఆనందపడిపోతావు తప్ప ఇంత పెద్ద హిట్ ఇచ్చినా మన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? నీలో నువ్వు కూర్చుని హీ అంట పెట్టి రా. ఏంటా ఈ పంచాను ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్? ఏ కొట్లు కొనుక్కొచ్చావు అన్నాను సార్ డిజైనర్ వేరు సార్. అబ్బో చాలే చాలా విన్నావు, కూర్చో. ఎలా తెలిసిపోయింది? వెంకటేష్ గారిని రమ్మన్నాను, వచ్చి ఉంటారా? సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. అనిల్, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఏంటిది? ఏంటిది? నువ్వేంటంట? ఓహో. సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. ఆ రకంగా ఇది వాళ్ళది, వీళ్ళది, చిన్నది, పెద్దోళ్ళది, ఆడ, మగ, ఏజ్ గ్రూప్ ఏవి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఒక మీమ్ చూశాను సార్. ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచోనింది, చిన్న స్వెటర్ వేసుకుని. అలా వచ్చి నుంచుంటే ఎవరో ఒక బైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఎంత చలిలో నేను బయటకు వచ్చానంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అంది ఆవిడ. అంటే అంత యాటిట్యూడ్తో చెప్పింది. సో అంతేకాదు సార్, అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు. సో మొత్తం అందరూ, వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో తండాలుగా వచ్చి వస్తున్నారు. సో నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగానే ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ ఇదివరకు నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది, అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ చూడాలి సినిమా అని అనింది కొన్ని నెలల క్రితం. అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే తను ఒక 50-60 మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళింది అని అనుకోవడం. కిట్టి పార్టీతో వెళ్తుంది, ఫ్రెండ్స్ వెళ్తుంది, లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ కి డెఫినెట్లీ మా మీద సెటర్లు వేస్తారా అని చెప్పి అంటదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది, ఎంత పగలబడి నవ్వుకోవడం మేమందరం అంటే చెప్పుడు వచ్చింది అనమాట. నేను ఈ మధ్య సంవత్సరాలే లో ఇంత పగలబడినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి అవకాశం తీసుకుని నేను వెళ్తానని అంటుంది. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్ తోనే వెళ్ళి చూశారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని, ఐ మీన్ దే జస్ట్ ఫౌండ్ యూ సో ఫ్రెష్, సో న్యూ. Chiranjeevi is looking so young and very different and all entertainment scenes. And mainly for them it's also like how the audience అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడటం. I think they just found it so new. అంటే వాళ్ళు కూడా they've been following films 30-40 years. I mean we've been there, but we've coming together in one frame. I mean I have to really thank you and Anil. దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు వెంకీ, మీకు గుర్తుంటుంది. మన మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు, దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ. ఆయన అయితే గనక చాలా బాగుంటుంది అన్నందుకు కెమిస్ట్రీ, ఐ మీన్ జస్ట్ అన్బిలీవబుల్. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్. అంటే యూ కెన్ సీ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ ఎప్పటి నుంచో కాలేజీలో చదువుకొని లాంగ్ టైం తర్వాత కలిసి వాళ్ళిద్దరు ఒక సినిమా చెప్తాను. ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ గానీ ఇష్టం గానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది. ఎట్ ఆయన ఒక స్టారు, నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయటం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏమి చేయాలి. నేను ఎక్కడ సరే అండన్ అవ్వాలి, నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి, నాకు అలా ఛాన్స్ ఇచ్చారు. మెయిన్ అనిల్ వెన్ ద బిగినింగ్ సీన్ ఇట్ సెల్ఫ్ వెరీ క్లెవర్లీ రిటన్. నేను అది చెప్పగానే నేను అనుకున్నాను, నేను అక్కడి నుంచి దిగటం, మీరు అక్కడి నుంచి చూడటం, అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్ గా ఇటువంటి చూసి ఏంటి
ఫ్యామిలీ ఏదో మాస్ నేను మిమ్మల్ని చూసి మీరు మా బాస్ కి అదే మాస్ కే బాస్ ఇప్పుడు ఫ్యామిలీ వైపు రావట్లేదా అక్కడే ఒక చిన్న సరికి సెట్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 గుడ్. ఇట్ గేవ్ వన్ థింగ్. ఓహో ఇది ఏదో ఇద్దరు మీ ఇద్దరు ఎనర్జీ, మీ ఇద్దరు లుక్స్, అందరూ గూగుల్ కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఎవడరా గూగుల్లో తప్పుగా రాస్తున్నారు వాళ్ళు, అసలు దే ఆర్ జస్ట్ లైక్ 35, 40, 45, 50 లోపల అంటున్నారు. చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్, ఎవడరా గూగుల్లో, గూగుల్ ఎక్కడ రాడు, అడ్రస్ ఎక్కడ రా అంటున్నారు. అంటే సీరియస్లీ సార్, యు ఆర్ యాక్టెడ్ అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు, మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. గాడ్ గ్రేస్, మీరు ఇంకా 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 ఇలాగే ఎనర్జీగా ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకి గౌడ అని పిలుస్తారు. కాదు అక్కడ సినిమా వెంకి గౌడ, మనం మిస్ వెళ్ళారంటే వెంకి గౌడ, నీరజ గౌడ అన్నారంట. పాప ఆవిడ పాప మరి ఎంబారసింగ్. సరే, ఇవన్నీ పక్కన పెడితే, సీన్స్ ఫన్ పార్ట్ పక్కన పెడితే, ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంట్ మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి ఒక ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేసింది కానీ, కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి ఎంతోమంది, కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హెడ్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్ గా కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నాకు అర్థం కాలే. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ, సీరియస్ గా చూసుకుంటూ, జనరల్ గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్ లో ఆవిడ చెప్పిన, అంటే వైఫ్స్ లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారు, ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్ వెళ్ళింది. చాలా బాగా. రే ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండి రా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నావు, నీకు తామే పడితేట్లాగా చూస్తుంటే అదే హోమ్ మేడ్ చూస్తుంటే టెంప్టింగ్. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేమిద్దరం ఒకళ్ళ సాంగ్స్ ఒకళ్ళు డాన్స్ చేస్తూ